ఐపీఎల్ 2026 కోసం కేఎల్ రాహుల్ ని కేకేఆర్ అయితే ట్రేడ్ చేసుకోవడానికి చూస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. సో ఈ న్యూస్ అయితే చాలా రోజుల నుంచి వైరల్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ న్యూస్ అయితే వేరే టీం నుంచి వస్తే నా అసలు నమ్మకపో, కానీ ఈ న్యూస్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గురించి కాబట్టి మనం నమ్మాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటది. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ ని వదిలేసి వాళ్ళు కేఎల్ రాహుల్ ఒక లెక్క కాదు వాళ్ళకైతే. సో ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ని, రిషబ్ పంత్ ని ఢిల్లీ క్యాపిటల్స్ గ్రూమ్ చేసి అలాంటి ప్లేయర్స్ ని వదిలేసి అంటే మధ్యలో కొడుకున్న కేఎల్ రాహుల్ ని వదిలేస్తారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు నాకు. సో కోల్కతా నైట్ రైడర్స్ కి అయితే కేఎల్ రాహుల్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి, టాప్ ఆర్డర్ లో ఆడేవాళ్ళు, అలాగే క్యాప్టెన్సీ మెటీరియల్ కూడా కావాలి. కానీ కేఎల్ రాహుల్ చూసుకుంటే లాస్ట్ సీజన్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ లో క్యాప్టెన్సీ అయితే తీసుకోలేడు, క్యాప్టెన్సీ ఇంట్రెస్ట్ లేదని అయితే చెప్పేసిండు. మరి కేకేఆర్ తీసుకుంటే క్యాప్టెన్సీ తీసుకుంటాడా లేదా అనేది అయితే ఒక డౌట్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సంజు శాంసన్ ని ట్రేడ్ చేసుకుందామని చూస్తున్నారు కాబట్టి కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఒక అటాకింగ్ ఆప్షన్ కోసం అయితే చూస్తున్నారు, క్యాప్టెన్సీ మెటీరియల్ కోసం. కేఎల్ రాహుల్ కి క్యాప్టెన్సీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సంజు శాంసన్ వైపే ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇందులో భాగంగా కేకేఆర్ కి ట్రేడ్ చేసేయచ్చు, ఆల్ క్యాష్ డీల్ చేయొచ్చు, లేకుంటే వేరే ప్లేయర్ ని కూడా అడగచ్చు. కేకేఆర్ అయితే ఆండ్రన్ రసెల్ ని కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నట్టు తెలుస్తుంది కేఎల్ రాహుల్ కోసం. సో వాళ్ళు ఎలాగో వెంకటేష్ అయ్యర్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 23 CR వస్తే కేఎల్ రాహుల్ కి ఎంత పెట్టైనా తీసుకోవచ్చు. ఆప్షన్ లోకి వచ్చినా కానీ, ఆల్ క్యాష్ డీల్ అయినా కానీ. సో మనీ అయితే పెద్ద ప్రాబ్లం కాదు ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్. సో ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు? కేఎల్ రాహుల్ ని కేకేఆర్ ట్రేడ్ చేసుకుంటే బాగుంటుందా, లేకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసుకుంటే బాగుంటుందా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.